భారీ వర్షాలపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వర్ష ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. హైదరాబాద్ సహా పలు జిల్లాలకు హైఅలర్ట్ జారీ చేస్తుంది. అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. ముంపు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించినట్టుగా తెలుస్తోంది. ప్రజా రవాణాకు అంతరాయం లేకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ట్రాఫిక్ అంతరాయాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తెలంగాణలో నేడు రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది. నైరుతి రుతుపవనాలు భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్ జిల్లాల మీదుగా సోలాపూర్, కళింగపట్నం, పారాదీప్, ముజఫర్పూర్ల మీదుగా విస్తరించాయి. 2 రోజుల్లో తెలంగాణ, ఏపీ, కర్ణాటకతో పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నట్టుగా తెలుస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, తెలంగాణలో నేడు రేపు భారీ వర్షాలు కురుస్తాయన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మనం చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా తెలంగాణలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటు వర్షానికి గాలి తోడవడంతో అనేక చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే నిన్న ఒక్కరోజు హైదరాబాద్ లో ఈ గాలి దుమారాలకి చెట్లు కూలిపోయి విద్యుత్ తీగలబడి ఒకే కుటుంబంలో 2 చనిపోయారు. మరొక చోట రేట్ల ఇంటిపై తాడి చెట్టు కూలిపోయి ఒక మహిళ మృతి చెందిన ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఇవాళ సోమవారం కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే పలు జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష సూచనలు జారీ చేసింది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇవి ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని సూచించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాద్ జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. మంగళ బుధవారాల్లోనూ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. నైరుతి రుతుపవనాలు శనివారం భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్ జిల్లాల మీదుగా సోలాపూర్, కళింగపట్నం, పారాదీప్, ముజఫర్పూర్ల మీదుగా విస్తరించాయి. 2 రోజుల్లో తెలంగాణ, ఏపీ, కర్ణాటకలతో పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నాయి. రాష్ట్రంలో శనివారం 30 ప్రాంతాల భారీ వర్షాలు కురిసి అత్యధికంగా సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కేంద్రంలో 11.5 సెంటీమీటర్లు కురిసింది. వనపర్తి జిల్లా రేపల్లె మండలం కేంద్రంలో 7.3 సెంటీమీటర్లు, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నార్కెట్పల్లిలో 6.7 సెంటీమీటర్లు నమోదయ్యాయి. రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో విస్తృతంగా, మెదక్, వికారాబాద్, నల్గొండ, నాగర్ కర్నూలు, సూర్యాపేట జిల్లాలో పలు ప్రాంతాల్లో 3 నుంచి 5.4 సెంటీమీటర్ల మధ్య వర్షాలు కురిశాయి. ఈ ప్రధానంగా మళ్ళీ వర్ష సూచనలతో సీఎం మొత్తం అప్రమత్తం చేశారు యంత్రాంగాన్ని. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి శనివారం అప్రమత్తం చేశారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ పరిధిలో అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉండాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఇటు విద్యుత్ శాఖ కానీ ఇతర అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేయాలని కోరారు. సీఎస్, డీజీపీలతో పాటు సీనియర్ అధికారులంతా పరిస్థితులపై సమీక్షించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించారు. సీఎం ఆదేశాలతో అప్రమత్తమైన పోలీస్, హైడ్రా, రెవెన్యూ, నీటిపారుదల, ఇతర శాఖల అధికారులు శనివారం చెరువులు, లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఓవరాల్ గా చూసుకునే ఇటు మరోవైపు ఆర్ఎండ్బి అధికారులను కూడా క్షేత్రస్థాయిలో ఉండాలని ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆదేశించారు. ఓవరాల్ గా అంటే మరి 40-50 కిలోమీటర్ల ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉంది. దాంతో పాటు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఉండడంతో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అలర్ట్ అయింది. ప్రభుత్వ యంత్రాంగాలను మొత్తం క్షేత్రస్థాయిలో ఉండమని చెప్పారు. ఎక్కడెక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉందో ఆ ప్రాంతాలను గుర్తించి ఇప్పటికే నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి కుమార్. గంటలు కాదు, రోజు